శివాయ గురవే నమః. నమః. నిత్యముక్త నిత్యముక్త. ఎప్పుడు నువ్వు ఎటువంటి సంగము ఏమాత్రము లేదు. భూత భవిష్యత్ వర్తమానములు అనబడు కాలత్రయమునందును ఎట్టి మార్పును చెందని నిరాకార నిర్వికార స్వరూపము. దేహేంద్రియాది దృశ్యములను వదిలిపెట్టిన అట్టి దృశ్యములచే వదిలిపెట్టబడినది నిత్యమైనది మోక్ష స్వరూపిణి నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త. ఉత్తమ ఉపాసక భక్తులనబడు జీవన్ముక్తులందరూ నిత్యముక్తులు అనబడతారు. సాధారణ మానవులు గుర్తింపకున్నను వారి అందలి ఆత్మ ఏదైతే దృక్రూపము ఈ బాహ్య దృష్టికి అందనిదని నిత్యముక్తమై పూర్వ రూపముల మారి అంటే ఆ విధముగాని క్రొత్త రూపములను పొందుటకు ఇదియే కారణం. కాబట్టి ఎప్పుడూ కూడా ఎటువంటి ఏ మాత్రము సంఘము అంటే ఇక్కడ కేవలం అటాచ్మెంట్ అనే కదా అసలు, అంటే దాని వల్ల ఆవిడకి ఎప్పుడూ కూడా ఏ విధమైన నిన్న చెప్పుకున్నారు కదా ఏంటి ఉపద్రవాలు ఇలాంటివన్నీ ఏమీ లేనిదన్నమాట ఆవిడ. కాబట్టి ఇక్కడ ఆ విధంగా ఎవరుంటే వాళ్ళు కూడా నిత్యముక్తులే అని చెప్పటం. భూత భవిష్యత్ వర్తమానములు అంటే ఇక ఒకటేమిటి, ఏదైనా సరే ఆవిడకి లేదు. దేనికి సంఘం లేదంటే దీనికి ఏమిటి? ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారండి, వాళ్ళకి పొద్దున రాత్రి అవన్నీ ఏం తెలుసు ఆ పిల్లలకి? వాడు ఎప్పుడు మెలకు రావాలో ఎప్పుడు ఏదో వాడి గోల్లో వాడే ఉంటాయి. అంతే తప్ప వాళ్ళకి ఇప్పుడు పడుకోవాలి, ఇప్పుడు లేవాలి, ఇప్పుడు ఇది అని వాళ్ళకి తెలియదు. ఆ విధంగా నిత్యముక్తులు అనే వారికి కూడా కాలంతో బంధం లేదు. జ్ఞానికి పగలు రాత్రి అన్న భేదం లేదని అంటారు. అంటే ఎప్పుడైనా పడుకోవచ్చు. వాళ్ళకి ఇప్పుడు పడుకోవాలి, ఇప్పుడు అలా ఉండాలి, ఈ యొక్క కాలంతో వాళ్ళకి లేదు. కానీ మామూలు మానవుడు వాడు సాధన చేయాలి, తర్వాత ఇవన్నీ ఉన్నప్పుడు వాడికి కాలభేదం ఉంటుంది, ఉండి తీరాలి కూడా. ఎలా అయితే సాధన అన్నప్పుడు చెప్పాం కదా మనకి బ్రహ్మ ముహూర్తం, ఆ బ్రహ్మ ముహూర్తంలో వాడు చేసి తీరాలి. ఎందువల్ల అంటే అప్పుడే వాడి మనసు కొంత ప్రశాంతత ఉంటుంది. బాహ్య ప్రపంచంలోకి వెళ్ళిపోడు కదా, వెళ్ళిపోడు కాబట్టి వాడు కొంత శ్రద్ధగా డిస్ట్రాక్షన్స్ లేకుండా వాడు చేయగలుగుతాడు. లేదు అంటే తెలిసిందే మీకు, ఇప్పుడు మీరు అందరు ఇదంతా అనుభవించింది, ఎక్కడా వేరేది ఏమీ లేదు. ఎలా అయితే ఇప్పుడు మీరు 8కో 9కో లేకపోతే ఏదో ఒక టైంకి లేచారనుకోండి, అప్పుడు మనసు లగ్నం అవుతుందా? మీరు ఒక నామస్మరణ అనండి, ఒక స్తోత్రం అనండి, లగ్నం అవ్వదు. ఎందుకంటే ఆ బాహ్యమైన ఆ చప్పుళ్ళు అనండి, మీ మనసు అనండి, ఏదైతే ఏంటండి పరమ ప్రశాంతి. ఇప్పుడు 5కి లేచి వింటున్నారు, పొద్దున్నే లేచి స్నానాలు చేసి ఎంత ప్రశాంతత ఉన్నది. దీనికి లేవనప్పటికీ ప్రశాంతత భేదం మీకు తెలిసిందే. ఒప్పుకోవటమో ఒప్పుకోకపోవటం అనేది వేరే విషయం. ఏమంటే ఎప్పుడైనా నేను ఇలాగే ఉంటానంటే చాలా సంతోషం. అయితే ఇక్కడ ఒకటి గమనించవలసింది, సాధకుడివా నీవేమి అంటే నీకు కోరికలు ఉన్నాయా? ఈ బాహ్య ప్రపంచంలో ఏ కోరికలు లేవా? ఏది ఎలా ఉంటే నువ్వు అది యాక్సెప్ట్ చేస్తావా? అంటే ఇక్కడ అద్వైతం తెలిసిన వాడు, అద్వైతం తెలియని వాడు కూడా ఉంటారు. కొంతమంది మనం చాలా సార్లు కొంతమంది ఉదాహరణలు చెప్పుకున్నాం తెలిసిన వాళ్ళు. వాళ్ళు చాలా నిర్వికారంగా ఉన్నట్టుగానే ఉంటారు, ఏది పట్టించుకున్నట్టుగా చాలా నిర్లిప్తతతో ఉంటారు. అంతే, వాళ్ళందరూ జీవన్ముక్తులు అవరు. ఎందుకంటే వాడికి అది తెలియదు, వాడి యొక్క స్వభావం అది. అయితే ఇక్కడ మరి వాడికి లభించదా అంటే, వాడు ధర్మంగా ఉన్నాడా లేదా? కొన్ని మనకి ఉంటాయి కదండి, పరీక్ష పాస్ అవ్వాలంటే ఏజ్ ఉండగానే సరిపోతుందా? అలా ఉంటది కదా. బాగా చదివిన వాడు పరీక్ష రాస్తాడని ఎక్కడుంది? కాబట్టి వాడి మనసులోని భావం, యద్భావం తద్భవతి. కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు, మామేవ. అంటే ఇక్కడ పరమాత్మని వాడు స్మరణ చేస్తూ బద్ధకంగా ఏది పట్టించుకోకుండా ఉన్నా వాడికి అసలు ఇది తెలిసినప్పుడు వాడు, లేదా వాడి యొక్క దానివల్ల వాడు ఉత్తమ జన్మ పొందవచ్చు. చాలా ఉంటాయండి, ధర్మ సూక్ష్మాలు అనండి, లేకపోతే ఈ యొక్క కర్మ విభాగం అనండి, ఎన్నో రకాలుగా ఉంటుంది. ఈ మధ్య ఒకసారి అసలు ఎంత ఆశ్చర్యంగా, అసలు అతను నాకు కూడా తెలుసు, అతను మామూలుగా
చాలా నెమ్మదస్తుడు అట్లా, అంటే మంచి క్వాలిటీసే తెలుసు. అప్పుడప్పుడు చూసినా కూడా అతని గురించి విన్నా కూడా అసలు ఒక మంచి క్వాలిటీ అతని దగ్గర ఉన్నవి. చిన్నవాడేం కాదు, 40 ఏళ్ళు అన్నవాడు. కానీ ఈ మధ్య తెలిసిన విషయం ఎంతటి భయంకరమైన నిజాలు ఆ పిల్లాడి గురించి. అసలు ఏమాత్రం ఎప్పుడు అనుమానం రాదు. అంటే బియాండ్ గా వాడి చెడ్డతనం బయటకు వచ్చింది. అంటే ఏ మాత్రం కూడా అనుమానం రాకుండా వాడు ఎలా మెయింటైన్ చేశాడు ఇన్ని సంవత్సరాలు ఎవరికీ తెలియదు. అంటే ఆఖరికి వాడు ఇంట్లో వాళ్ళకు కూడా తెలియలేదు. ఏదో అని సరే వెళ్ళారట. అంటే మరి కుటుంబ సభ్యులు ఉంటారు కదండి, అక్క చెల్లెళ్ళు, ఎవరో బావగారు వీళ్ళు. సరే ఏంటో పరిష్కారం చూద్దామని వెళ్తే అలాంటి భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి. అంటే ఆ సొంతమైన అక్క చెల్లెళ్ళకి అన్నలకి కూడా తెలియలేదు వాడి దుర్మార్గుడు. అంటే చూడండి అసలు ఎలా ఎంత కూల్ గా ఉండేవాడు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది చూసారా. కాబట్టి వాళ్ళందరూ నిత్యముక్తులని ఎలా అనగలుగుతాం? నిర్లిప్తత ఉంది కదా అలా అని చెప్పలేం మనం. బయటికి ఎలా ఉండి మనసులో రచనలు చేసేవాళ్ళు. కాబట్టి ఇక్కడ అనేది అందుకని వాటి జోలికి ఎందుకండి. ఇప్పుడు మీరు ఇది వింటున్నారు, అమ్మ గురించి తెలిసింది, కాబట్టి మీరు ఎలా ఉండాలో తెలుసుకోండి. వేరే వాళ్ళ గురించి ఎందుకు ఉదాహరణలంటే ఆ విధంగా మనం ఉండరాదు అని తెలుసుకోవడానికి మాత్రమే. అలా కూడా ప్రపంచం ఉన్నది. ప్రపంచం అంతా ఒకేలాగా లేదు. మీలాగా ఇంకోళ్ళు ఉంటారా ఉండరా అనేది అది అర్థం లేని ప్రశ్న. కాబట్టి దాని గురించిన చింత ఎందుకు? నువ్వు ఎలా ఉండాలో నీకు తెలిసింది కాబట్టి నువ్వు అలా ఉండు అంతే. ఏ లక్షణాలు ఉంటే నీవు అమ్మ సమానం అవుతారో, లేదా మోక్షం నీకు లభిస్తుందో, నువ్వు ఈ యొక్క శరీరం ధారణలో ఉన్నప్పుడే నీవు ఆ విధంగా ఆనందంగా నిత్య ముక్తుడుగా ఎల్లప్పుడూ అంతే ముక్తమే. అంటే అసలు దేనికి ఆ లోపల ఉత్పాతాలు ఉపద్రవాలు ఏమీ లేవు. బాహ్యంలో ఏవో వచ్చాయి, కళ్ళమ్మడి నీళ్లు కారొచ్చు, ఆ కాసేపు ఉద్రేకం చాలా సార్లు చెప్పుకున్నా. సందర్భాన్ని బట్టి కొంత ఆవేశం రావచ్చు, కొంత ఇది రావచ్చు. కానీ అది ఎక్కడా లోపలికి వెళ్ళలేదు. బాహ్యంలోనే తెర మీద మనం చెప్పుకున్న ఎన్నోసార్లు తామరాకు మీద నీటి బొట్టానండి, ఒక తెర మీద సినిమా హత్యలు అన్ని ఎన్నెన్నో జరుగుతాయి. తెరకి ఏమన్నా అవుతుందండి? అది ఏమవుతుంది, తెర తెరగానే ఉంటుంది. ఆకాశం కూడా అంతే ఉంటుంది, ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ ఆకాశం ఎప్పుడు నిర్మలంగానే ఉంటుంది. అదే విధంగా మీ లోపలి మనస్సు అనండి, హృదయం అనండి, ఇక లోపల ఆత్మ అనండి, గుండె, అసలు ఏదైనా అండి. అంటే గుండె అంటే నేను షేప్ చెప్తున్నాను. కానీ నిజంగా ఎంత చిన్న గుండె ఆగిపోవాల్సి వచ్చినట్టు ఆగిపోయింది, కానీ నిజంగా ఆగిపోతుందండి బయట ఏదైనా భయంకర నిజం వింటే. అంటాం కదా, అమ్మో నా గుండె ఆగిపోయేది అసలు. నిజంగా ఆగిపోతుందా? ఏం ఆగదు. ఏదో అలా అంటూ ఉంటాం మనం. అట్లా ఆగితే ప్రపంచంలో ఎవరుంటారండి పాపం. కాబట్టి ఇక్కడ ఆవిడ ఈ 3 కాలాలకి కూడా ఎట్టి మార్పు చెందకుండా నిరాకార నిర్వికార దేహేంద్రియాది దృశ్యములు ఏవి ఇవే ఇప్పుడు మనం చెప్పుకున్న ఉదాహరణలుగా చెప్పుకుంది. కాబట్టి ఇంద్రియాలన్నీ కూడా బాహ్యంలో పనిచేస్తున్నాయి, లోపల ఎక్కడ ఎటువంటి ఇది లేదు, హాయిగా ఉంది. మీరు బయట పెద్ద తుఫాన్ అండి, బ్రహ్మాండమైన ఇల్లు, తలుపులు వేసుకుని లోపల కూర్చున్నారు, మీకు ఏం తెలుస్తుందండి బయట ఏమైపోయిందో ప్రపంచం? ఏమీ తెలియదు. హాయిగా మీరు లోపలే ఉన్నారు కదా. బయట అసలు పోనీ అదే కాదు, ఏది జరిగినా మీకు ఎలా తెలుస్తుంది? మీకు వినపడితే అప్పుడు ఏదన్నా తెలుస్తుంది. మీరు దాని మీద శ్రద్ధ పెడితే అయ్యో ఏదో గొడవ అవుతున్నట్టుందని పరిగెట్టారనుకోండి బయటకి, అప్పుడు కదా తెలుస్తుంది. నాకు ఎందుకు వచ్చిన గొడవలో ఏవో ఒకటి జరుగుతూనే ఉంటాయి అన్నారు అనుకోండి, ఏం తెలుస్తుంది? ఏమీ తెలియదు. అలా ఇంద్రియాదులకు ఏవి లేవు ఆవిడ దృశ్యములు వదిలిపెట్టేసి. కాబట్టి నిత్యమైనది మోక్ష స్వరూపిణి. కాబట్టి ఉత్తమ ఉపాసక భక్తులు అనబడు జీవన్ముక్తులందరూ నిత్యముక్తులు అంటారు. నిత్య ఉపాసకులు అంటే ఇంక వాడికి ఇక్కడ ఉపాసకులు అన్నారు, నిత్యముక్తులు అనబడు వాళ్ళకి అసలు ఏ కోరిక లేదండి. అమ్మని నమ్మారు, అమ్మని పూజ చేయటం తప్ప వాళ్ళకి పూజ అంటే మళ్ళీ మనకి బాహ్యమైనవన్నీ ఏదో ఏది లభిస్తుందో దానితోటి అమ్మ యొక్క ఆరాధన చేస్తారు. ఇది లేదని కానీ ఇంకోటని కానీ తాము చేస్తున్నామని కానీ తామే చేస్తున్నా అంటే ఐడెంటిటీ లేకుండా చేస్తారు. వాళ్ళ ఐడెంటిటీ ఏంటి?
మాకు అమ్మ ఉంది అంతే, మేము అమ్మ భక్తులం అని అనౌన్స్ చెయ్యరు. వాడి హృదయంలో అది ఉంటుంది అంతే. మేము ఫలానా అంతే. ఫలానా అంటే ఈ బాహ్యం కాదు, ఊరు పేరు ఇవి కాదు, గోత్రాలు నామాలు ఇవి కాదు, కేవలం ఒక ఉపాసన. అది పరమాత్మన, గురువా, లేకపోతే ఆరాధించే దైవమా, వాళ్ళ మనస్సుల్లోనే అది. నీవు తప్ప అన్య శరణం లేదు, పూర్ణ శరణాగతి పొందింది. పూర్ణ శరణాగతి. ఎవరన్నా ఏదన్నా అన్నా మాకేం తెలియదండి, సరే ఏంటి మీరే అక్కర్లేదండి. వహామ్యాహం అన్నాడు కదండి కృష్ణ పరమాత్మ. అదే మాట అందరూ అంటారు, కృష్ణుడు వేరు, అమ్మవారు వేరు, శివుడు వేరు, వీళ్ళందరూ కాదు. ఎవరైతే నా మీద వదిలేస్తారో వాడి యొక్క యోగక్షేమం వహామ్యహం అన్నాడు. పరమాత్మ ఎప్పుడు అబద్ధం చెప్పడండి. చెప్పకూడదు కూడా కదా, బాగా చెప్తారండి ఎవరన్నా. ఎప్పుడన్నా అబద్ధం చెప్పినట్టు మనకి ఎక్కడన్నా ఉందా? మీరన్నా పరమాత్మతో అబద్ధాలు చెప్పచ్చు. స్వామి అన్నానప్పుడు 100 కొబ్బరికాయలు కొడతానని, కానీ నువ్వైనా ఏం చేసుకుంటావు, నేనైనా ఏం చేసుకుంటాను, పారేయటమే కాబట్టి ఒక్కడి కొడతానయ్యా, దాని మీద ఇంకోటి ఏదో చేస్తాను మనం అనొచ్చు. మనం అంటాం కాడు, అలా ఉంటుంది. మనమన్నా కొంచెం అటు ఇటు మారుస్తాం. అంటే ఇట్లాంటివి మార్చకూడదు కదా. అంటే మరి నీ కోరిక తీరిన తర్వాత మార్చేస్తే ఎలాగండి? ఇలా ఇహ కాబట్టి ఇక్కడ నిత్యముక్త అయింది. కాబట్టి సాధారణ మానవులు గుర్తించకున్నా వారి అందరి ఆత్మ నిత్యముక్తమై, అంటే లోపల ఉన్నది అది ఎప్పుడు నశించదు, అది ఎప్పుడు హాయిగా అంటారు, సాక్షిగా ఉందని చెప్పారు కదా. సాక్షిగా ఉంది కాబట్టి నీ కర్మలన్నిటినీ ఆవిడ రికార్డ్ చేసి పెట్టింది లోపల. మళ్ళీ నీ జన్మలకు కారణం అయింది ఆవిడ. మరి ఏం చేస్తావండి, మరి నువ్వు చేసావు కదా, టేప్ రికార్డర్ ఆన్ చేసి నువ్వు మర్చిపోయావు అనుకోండి, నువ్వేదన్నా అందులో క్యాసెట్ పెట్టి నువ్వేమన్నా అంటూ ఉంటే అవి రికార్డ్ అయిపోవండి. రికార్డు కానకుండా మామూలుగా మన రికార్డింగ్ బటన్ నొక్కామనుకోండి, లోపలిది కూడా ఎరేసే నీ మాటలు వస్తాయి. కాబట్టి ఆవిడ చక్కగా నువ్వు పుట్టినప్పుడు నీ మనస్సుల్లో అంటే లోపల ఏమీ లేకుండా చక్కగా నిన్ను ప్రశాంతంగా పుట్టించింది. ఆవిడ ఏమీ పెట్టల లోపల, చూద్దాం వీడేం చేస్తాడు అని. ఇక నువ్వేం మొదలు పెట్టావు, రికార్డింగ్ బటన్ నొక్కి ఇక మొదలెట్టావు నేను నేను అని, అయిపోయింది రికార్డింగ్. ఇంకా ఆవిడ లేదు కదా అక్కడ, అందుకని ఆవిడ జస్ట్ అన్ని రికార్డ్ అయ్యా లేదో చూస్తూ ఉంటావు. నువ్వు తెలుసుకున్నప్పుడు ఆవిడ మొత్తం అరేంజ్ చేస్తుంది, ఆ శక్తి ఆవిడకుంది. నువ్వు తెలుసుకోలేదు అనుకోండి, ఏం లేదు. ఇక తెలిసిందే. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అదంతా చెప్పక్కర్లే కదా మీకు. కాబట్టి ఇక్కడ అది నిత్యముక్తులుగా ఉంటారా, ఇక నిత్య ఉపద్రవాలతో ఉంటారా అనేది ఎవరిష్టం వాళ్ళు. ఆవిడేం బలవంతం చేయదు, మార్గాలు చూపిస్తుంది ఆవిడ. ఉన్నవి 2 మార్గాలు. 3 మార్గాలు అంటే అనేకం అనుకునేరు, అనేక మార్గాలు లేవు, 2 మార్గాలు. ఒకటి శరణాగతి మార్గం, ఒకటి నేను, ఈ బాహ్యమైన నేను, దొంగ నేను ఫలానా ఫలానా, అసలు ఎన్ని ఉన్నాయండి నేను ఫలానాకి. ఇక్కడ వేరే అంత శరణాగతి పొందేసారు, ఇక్కడ ఐడెంటిటీ లేదు, ఇక్కడ అసలు ఐడెంటిటీనే లేదు. సరే మీరు అన్నట్టుగా ఎవరన్నా అడిగినప్పుడు ఎస్ ఫలానా వాళ్ళ శిష్యుని అని చెప్పుకోవడంలో దోషం లేదు. అక్కడ కూడా ఎన్ని వాళ్ళండి, మీరు సరిగ్గా లేకపోతే అవతల వాడు తిట్టుకోవడం, ఆహా గురువు ఎలా ఉన్నాడు, ఈవిడ ఇలా ఉంటే అంటారు. బాహ్య ప్రపంచం కలిక, అందుకని గురువులకు కూడా భయం వేస్తుంది, వీడు చెప్తూ ఉంటే అనవసరంగా. అందుకని అప్పుడప్పుడు కొంచెం అప్పచ్చులు పెడుతూ ఉంటారు. నిర్వికార, ఎట్టి విధముగు వికారాలు లేవు. జాయతే అస్తి వర్ధతే విపరిణమితే అపక్షీయతే నశ్యతే. జన్మ స్థితి వృద్ధి విపరిణామ క్షయనాశనములు అనే అంటే 6 భావ వికారాలు నిన్న మొన్న కూడా వచ్చి అనుకోవచ్చు. ఏమంటే అన్ని ఒకలాగే ఉన్నాయి కదండి. అంత బాగా మనం పొట్టుపోయి గురించి చాలా సార్లు చెప్పుకున్నాం. కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు అని. నేను చిన్నప్పుడు చూసా కానీ నాకు తెలుసు. అంటే ఆ పొట్టుపోయిలో బాగా సరిపోని అంటారు, లేకపోతే ఇల్లు కట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది. సిమెంట్ ని బాగా కర్రతో ఇలా చేశారు. మొదట కూడా బేస్మెంట్ కి మట్టేసి నీళ్లు పోసి గుంటలు చేసి దిమ్మిసి కొడతారు. అంటే ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా అది ఉన్నప్పుడు పైన నువ్వు ఎంత బిల్డింగ్ కట్టినా అది కూలిపోకుండా ఉంటుంది. బేస్మెంట్ సరిగ్గా లేకపోతే ఇల్లు కూలిపోతుంది కదా. ఇది అంతే. కాబట్టి ఆ బేస్మెంట్ అంటే అమ్మ మీద మీకు అంతటి దృఢ విశ్వాసం కలగడానికి ఆ యొక్క నామాలు ఎక్కడా కూడా ఏది లేకుండా అన్నిటికీ ఆవిడ నిర్వికారంగానే ఉంటుంది.
అర్థాలు ఒకటే అవ్వచ్చు, కానీ నువ్వు ఉండగలుగుతున్నావా? నువ్వేం చేస్తున్నావు? కొన్నిట్లో నిర్వికారంగా ఉంటావు, అంటే ఏది పట్టనట్టుగా ఉంటావు. శ్మశాన వైరాగ్యాలని చెప్పుకుంటావు. కాబట్టి ఆ శ్మశాన వైరాగ్యం అన్ని విషయాల్లో ఉందా నీకు? మరి ఆవిడకి అన్ని విషయాల్లో ఉంది. ఎక్కడ ఆవిడ ఏది లోపలికి తీసుకో. కవచం ధరించారని చెప్పలేదండి, బుల్లెట్ ప్రూఫ్. అలా బుల్లెట్ ప్రూఫ్ గా మీరు ఆరాధించే దైవాన్నో గురువునో ఆ పరబ్రహ్మ తెలిస్తే దాన్ని పెట్టేస్తున్నారనుకోండి, లోపలికి ఏమీ లేవు. శరణాగతి పొందితేనే అది ఫ్రీ. శరణాగతి పొందని వాళ్ళకి ఆ బుల్లెట్ ప్రూఫ్ లాంటిది ఇవ్వరండి. అది ఎవరికి కనపడదు, కానీ అది బుల్లెట్ ప్రూఫ్ లాగా ఆలోచన ప్రూఫ్ అన్నమాట. ఏది లోపలికి వెళ్ళనివ్వదు. అంటే ఈ ఉపద్రవాలు ఉత్పాతాలు, ఆ డైలాగులు బాగున్నాయి కదండి, ఉత్పాతాలు ఉపద్రవాలు చాలా బాగున్నాయి. అలాంటి ఇప్పుడు అదే కదా, లేచింది మొదలు ఉపద్రవాలు ఉత్పాతాలే లోపల. క్రోధావేశాలన్నీ అవే కదండి. వేరేగా ఎక్కడున్నాయి ఇవే ఉపద్రవాలన్నా ఏదైనా సరే. లోపలికి ఏది లేకపోతే గొడవ లేదు కదా, లేదా లేచింది మొదలు అదే గోల. పనం వస్తుందా రాదా అని మళ్ళీ దాన్ని తిట్టుకోవటం, ఇవన్నీ ఉపద్రవాలే కదా. పోతే వస్తుంది, లేకపోతే లేదు. కానీ చూడండి, లేచినప్పటి నుంచి టెన్షన్ వస్తుందా రాదా. సరే, అలా రకరకాలు. కాబట్టి ఎట్టి విధమగు వికారాలు లేవు. ఎలాంటి వికారాలు లేవు. భావ వికారాలు అంటే అసలు ఆలోచనే లేదండి. అంటే ఏది జరిగితే అది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ముసలాళ్ళని అనండి, నీకెందుకు అవన్నీ నోరు మూసుకోకు, మూల కూర్చో కృష్ణారామ అనుకుంటూ వాళ్ళని తిట్టరండి మీరు. వాళ్ళు మిమ్మల్ని అనలేరు కాబట్టి అన్నారు. నువ్వు కూడా కూర్చోరా, ప్రశాంతంగా ఉంటా, అప్పుడు నాకు తెలియలేదు, ఇప్పుడు తెలిసి నోరు మూసుకున్నాను, నువ్వు కూడా అలా కూర్చో ఇప్పటి నుంచే అని వాళ్ళు అనలేరు కదా పాపం. ఇదే నిర్వికారం అంటే. నీ పని నువ్వు చేసుకుని నీ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తూ వెళ్ళి మనస్సుని ఎక్కడో అక్కడ సమర్పణ చేసే, లోపల ఏది పెట్టుకోకు. అంటే అసలు నీ మనసు నీది కాదన్నప్పుడు, ఇల్లు అద్దెకిచ్చిన తర్వాత నిమిషానికి ఒకసారి ఇంటికి వెళ్ళి ఇక్కడ పడుకుంటా, లేదా ఇక్కడ కూర్చుంటా, ఇది నాది అని అనగలరా? అనొచ్చు. ఇల్లు ఏదో అద్దెకి ఇచ్చేసారంట, తర్వాత అది వాళ్ళది కదా. షాప్ లోంచి ఒక వస్తువు కొనుక్కుని వచ్చిన తర్వాత షాప్ వాడు నిమిషానికి ఒకసారి వచ్చేదన్నా అంటే రిటర్న్ గిఫ్ట్ తీసుకొచ్చుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఏదో ఒకటి అంటే ఎన్ని గోలలండి. అది కాబట్టి నువ్వు నీ లోపల ఉన్న దాన్ని అంతా ఇచ్చేసావు, ఆ మనస్సు అనే దాన్ని ఇచ్చేసావు. ఇచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ నువ్వు వేరే ఎలా ఏం చేస్తావండి? ఆ విధంగా ఉండాలి. కాబట్టి ఇలాంటి జన్మ స్థితి వృద్ధి ఇవన్నీ ఏవి లేవు, భావ వికారాలు. ఈ షడ్భావ వికారములు దృశ్య రూపమున ఎన్ని పర్యాములు మారుచున్నను దృగ్రూపము ఆత్మ మాత్రము ఎట్టి మార్పును పొందక ఏకరీతిగా ఉంటుంది. బాల్య యవ్వన కౌమార వార్ధక్యములందు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల ఎందును దేహేంద్రియాదకము మారుచున్నను అహమన ఆత్మ సర్వానుగతమై ఏకరూపంగా ఉంటుంది. నిష్కళం నిర్గుణం శాంతం నిర్వికారం నిరంజనం ఇలాంటివన్నీ కూడా ఆ యొక్క వేదాంత అర్థాలు, ఈ నామానికి నిర్వచనాలు. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా అర్థం కానంత చిన్నపిల్లలుగా. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే, లోపల ఆత్మ ఏమన్నా ముసలిది అయిపోయిందండి, నీరసంగా ఉందా పాప, ఆత్మ నీరసంగా ఉంది ఎప్పుడన్నా? 90 ఏళ్ల వాళ్ళు కూడా నా మనసు చక్కగా ఉందంటాడు. అంతేగాని మనసు నీరసంగా ఉందని ఎప్పుడన్నా అన్నారా? పోనీ మీరైనా, అందరూ 50 ఏళ్ల వాళ్ళే కదండి పాపం. ఎవరో ఒక 5-6 50 బిలో ఉన్నట్టున్నారు. అంటే నిజమైన ఆయుష్ చెప్తే నిన్నే ఎవరు అన్నారు, కొంతమంది దిష్టి తగులుతేనే ఆయుష్ చెప్పట కరెక్ట్ గా. దిష్టి ఏంటండి, ఎందుకు దిష్టి తగులుతుంది? సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళది. కాబట్టి ఇంత వయసులో తెలియదు అని గాని ఇంకోటి అని గాని అలా అనగలరా? అది అనలేరు. మనసు నీరసంగా ఉందని ఎప్పుడన్నా అన్నారా? దేహానికి వచ్చి నాకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయినా సరే నా మనసు ఎప్పుడు ఉత్సాహంగా గంతులు వేస్తూ ఉంటుంది అనండి. నా మనసు 20లోనే ఉందంటారు. మనసు ఎప్పుడు నీరసించిపోలేదండి పాపం. ఎవ్వరు అనలే. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. మీరు విన్నారా ఎప్పుడు అన్నట్లు? ఎప్పుడు ఎవరు వెళ్ళలేదు. ఇది అదే. అందుకని మనస్సు అనేది, ఆత్మ అనేది ఎప్పుడు నిత్య నూతనంగా అంటారు. అది ఎప్పుడు ఉంటుంది. నువ్వు దిగులుగానా ఏదన్నా జరగగానే ఎంత ఉత్సాహం వస్తుందండి, ఇష్టమైనది జరిగితే. అదే ఏం లేదు, ఉత్సాహంగానే ఉంటుంది లోపల. అది ఎప్పుడు ప్రకాశవంతంగానే ఉంటుంది. దానికి ఎప్పుడు చీకటనో ఇంకోటనో
పొట్టిగా మనసు దుఃఖపడింది అంటారు. చిన్నపిల్లలు చూడండి ఏడుస్తారు, వాడికి ఇష్టమైన చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇవ్వగానే మీరైనా అంతే కదా, మీకు ఇష్టమైంది వెళ్తే సంతోషించారండి వెంటనే. నిష్ప్రపంచ పరమేశ్వరి పృథివ్యాది పంచభూతములకు ఆశ్రయమైనను వాని సంబంధము ఎంత మాత్రము లేదు. ఆవిడకి నిరాధారాన్ని వచ్చేసింది, ఆధారమే లేదు ఆవిడికి. ఆవిడకి ప్రపంచంతో పని లేదు, ప్రపంచం కావాలి అలా. చిన్నపిల్లలకి ఏ ప్రపంచం అండి, ఏది లేదు. అంతే. ఎందుకు పిల్లలతో పోలుస్తారంటే మీరందరూ ఆ పిల్లల్ని చూశారు, మీరు ఆ తనను అంటే ఆ పసితనం నుంచి వచ్చినా మీ ఎక్స్పీరియన్స్ మీకు తెలియదు. కానీ ఇప్పుడు పిల్లల్ని చూస్తూ ఉన్నప్పుడు మీకు అది అర్థమవుతుంది కాబట్టి అర్థమయ్యే ఉదాహరణ చెప్పారు. ఇక్కడ పిల్లవాడికి జ్ఞానం అంటూ ఏమీ లేదు, ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు, ఇలా ఉండాలి ఇలా ఉండక వాడికి తెలీదు. కానీ వాడి వ్యవహారం ఎలా ఉంది అది మీరు గుర్తించాలి. అంతే తప్ప అట్లా అజ్ఞానంగా అలా ఉండమని కాదు చెప్పటం. నువ్వు జ్ఞానం తెలిసిన తర్వాత హాయిగా చిన్నపిల్లవాళ్ళలాగా ఎప్పుడు ఆనందంగా ఉండు. వాడు ఎలాగ ఏదైతే పట్టించుకోకుండా ఉంటాడో నువ్వు కూడా అలా ఉండు. ఆ స్థితినే ప్రయత్నం. నువ్వు ఎప్పుడైతే దృఢ సంకల్పం చేసుకుంటావో ఇష్టంగా, నేను ఇవన్నీ నాకు అనవసరం అని, అప్పుడు చెప్పాం కదా రామచంద్ర అందరికీ తెలియదు. ఆయన మొదట్లో కొంత బాధపడ్డారు, అయ్యో కోడలు ఇలాగల. ఒకటే ఎందుకండి, ఎంత హాయ్ అండి, వాళ్ళు ఏది చేసినా సరే ఆహా అనుకోండి. మీరు అప్పుడు చక్కగా అందులోంచి బయటకు వచ్చేస్తారన్న తర్వాత ఆయన ఎంత ఆనందంగా ఉన్నారు. ఆయన కొంచెం బాధపడ్డారు అప్పుడు, వాళ్ళు నన్ను టీవీ నా గదిలో వేరేది పెట్టేశారమ్మా అని. నేను ఎంత హాయ్ అండి, ఇప్పుడు మీకు నచ్చింది మీరు పెట్టుకోవచ్చు. అదే హాల్లో టీవీ అనుకోండి, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చూస్తారు, మిమ్మల్ని తర్వాత చూడండి అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. ఇప్పుడు మీ రూమ్ లో మీరు ప్రశాంతంగా తలుపులు దగ్గర వేసుకుని చూడొచ్చు కదా, దాన్ని ఆస్వాదించండి. అందులో పాజిటివ్ తీసుకున్నారనుకోండి బాధ ఉండదు. ఎప్పుడైనా సరే అవతల వాళ్ళు చేసిన దాంట్లో పాజిటివ్ గా తీసుకున్నారంటే మీకు బాధ కలగదు. అందులో నెగిటివ్ వెతికితే బాధ. అప్పుడు ఆయన అవునమ్మా కరెక్ట్ గా బాగా చెప్పావు అని ఆయన శుభ్రంగా ఆనందంగా ఉన్నారు, ఏమీ పట్టించుకోలేదు, హాయిగా ఉన్నారు. పిల్లల్ని కోపడితే ఏమంది కోడలు మీకెందుకని పాపం ఆవిడ బాధ. ఆయన నేను అదే అన్నా, అవునండి మీకు దేనికి, వాళ్ళు చూసుకుంటారు కదా వాళ్ళ పిల్లలని. ఆవిడ స్పష్టంగా మీకు చెప్పింది, మీరు ఈ డిటాచ్మెంట్ అర్థం చేసుకోండి, పరమాత్మ మీకు కల్పిస్తున్నాడు. అదే మీరు కల్పించుకున్నారు అనుకోండి మళ్ళీ వాళ్ళకి ఇదోండి అదని, మీరు ఇందులోనే ఉంటారు కదా. ఇప్పుడు చూడండి అన్ని డిటాచ్ చేస్తున్నాడు పరమాత్మ, హాయిగా ఉండండి, మీకు ఎందుకండి వాళ్ళు అల్లరి చేస్తే ఏం చేస్తే. ఎప్పుడైతే డిటాచ్ అయ్యారో ఆయన చక్కగా ఉండండి, నిర్వికార నిష్ప్రపంచ. ఇక ఆయనకు ఆ ప్రపంచం లేకుండా అయిపోయింది. అందుకని ఎంత చెప్పాం కదా, కారులో అంటే హార్ట్ అటాక్ వచ్చిన మనిషి ఒక ఆసుపత్రికి వెళ్తే ఆసుపత్రి వాళ్ళు లేదు మీకు ఇమీడియట్ గా ఇప్పుడు హార్ట్ ఆపరేషన్ చెయ్యాలి అని అన్ని ఇంకో ఆసుపత్రికి తీసుకెళ్తూ కారులో నాకు ఫోన్ చేశారు. ఎంత ధైర్యంగా, హార్ట్ అటాక్ వచ్చిందంటే ఎవరికైనా అడిగాను నేను, నాకేమ్మా అని చెప్పారు ఆయన. ఏమాత్రం తోట్రుపాటు లేదు, ఆందోళన లేదు, అమ్మ నేను బతుకుతానా లేదా అన్న ప్రశ్న అసలు ఏది లేదు ఆయన దగ్గర. కేవలం అమ్మ ఒక్కసారి నీకు చెప్దామని చేశానమ్మా అన్నారు తప్ప ఏది లేదు. సరే పర్వాలేదులేండి అంటే అంతటి నిర్వికారంగా నిష్ప్రపంచంగా ఎలా ఉండగలిగారు పరమాత్మ చేసిన ఈ భేదాలన్నిటినీ గ్రహించకుండా ఉన్నప్పుడు మీ కూడా నిష్ప్రపంచ. ధర్మం చేయండి, నిష్ప్రపంచంగానే ఉండండి, నిర్వికారులుగానే ఉండండి, నిత్యముక్తులుగా ఉండండి. ఎస్ పిల్లలు ఉండొచ్చు, పెంచాలి, ఇవన్నీ ఉన్నాయి, మీ ధర్మం చేయండి. వారు ఇది చేసినట్టు అప్పుడు కోపడవలసిన ఆవశ్యకత ఉన్నది, ఎందుకంటే ఇంకా మీ దగ్గరే ఉన్నారు. ఇక పెళ్లిళ్ళు అయిపోయాయి, ఇంకెందుకండి గోలలు, వాళ్ళ గురించి ఎందుకు, వాళ్ళు తిప్పలేదో వాళ్ళు పడతారు. వాళ్ళు మీకు చెప్పారు, మీకు చేతనైతే ఒక సలహా ఇవ్వండి, సలహా పాటించారా లేదు, ఇవన్నీ అనవసరమైనవి. నిష్ప్రపంచ, హాయిగా ఏ ప్రపంచం లేకుండా ఉండండి. మీ ప్రపంచం మీరు ఉపాసకులైతే మీ ఉపాస్యక దైవం ఏదైతే గురువు ఉంటే గురువు, ఈ రెండు లేవండి మాకు పరమాత్మే ఇంకా బెస్ట్. ఎవరైతే ఏంటి ముగ్గురు ఒకటే, ఎవరిలో భేదమేం లేదు. అభేద స్థితిలో ఉన్నాం అనుకోండి, అదే నిష్ప్రపంచం అవుతుంది. కాబట్టి హాయిగా ఉండండి, అనవసరంగా చేసుకుని వాళ్ళని అవి కొనుక్కోండి, డబ్బులు దాచుకోండి, ఇంకోటి ఏదో చేయండి, అది చెయ్యండి, ఇది చెయ్యండి, ఎందుకు వచ్చింది మీరు దూరిపై నేనే చేస్తానండి నీకెందుకురా నేను ఉన్నాను కదా అనకండి. వాడి మనసులో ఉద్దేశం ఉంటే వాడే మొహమాట పడ్డు, వాడంటే ఎవరి పిల్లలైనా సరే బంధువులా ఎవరే ఏ బంధమైనా
వాడు ఏదైనా బాధపడ్డాను, పర్వాలేదురా, నీకు అవసరం ఉంటే నేను వచ్చి నీకు సహాయం చేస్తానని ఒక మాట అంటంలో దోషం అని. అంతేగాని వాడు పిలవకుండానే దూరిపోయి నేను అనకండి, అనవసరంగా మేము బాధపడాల్సి వస్తుంది. పరధర్మో భయావహ, స్వధర్మమే మేలు. కాబట్టి ఎందుకండి పరధర్మం? వాళ్ళు పిలిచారు, వెళ్ళండి, ఎంతవరకు అంతవరకు ఉంటే వచ్చేయండి, ఇంకా అందులో కూరుకుపోకండి. ఎప్పుడైనా సరే అంతే కదండి, మీకు అందరికి ఇవి అనుభవాలే. అనవసరంగా దూరారు అనుకోండి పిల్లల విషయాలు. పిల్లలకు ఓ వయసు వచ్చింది, వాళ్ళు ఉద్యోగాలకు వచ్చాక దూరితేనే వాళ్ళకి నచ్చదు. అప్పుడు మాకు తెలుసు కదా అంటారు. ఇంకా పెద్దవాళ్ళుగా కొంత సలహా చెప్పడంలో ఇలా చేసుకోరా, తర్వాత నీ ఇష్టం. అంతే. వశిష్ఠుల వారు రాముల వారికి బోధ చేసే అన్నాడు, రే ఉన్నవి 2 మార్గాలు రామా, ఉన్నవి 2 మార్గాలు, కాబట్టి నీకు ఏది శ్రేష్టం అనుకుంటావో ఆ మార్గాన్ని అనుసరించి అని చెప్పాడు ఆయన. అంతే, తాను గురువు కాబట్టి టాటూ టర్లేదు. అయితే మిమ్మల్ని నేను ఎందుకు అంటున్నానంటే, మీకు ఇది కావాలని మీరు డిసైడ్ అయ్యి అందుకని కదా పట్టుకున్నారు. అక్కడ సందేహాలు వచ్చి ఆయన తీర్చడానికి ఆయన ఈ బోధ మొదలు పెట్టారు కదా. ఇప్పుడు మీరు బోధలన్నీ విని ఒక డెసిషన్కి వచ్చి మాకు కావాలి కావాలి అంటున్నారు కదా. ఉత్పాతాలు ఉపద్రవాలు మానకపోతే ఎట్లా మరి? అందుకని సామవేద దాన దండోపాయానికి వచ్చారు గురువు. లేకపోతే ఎందుకు వస్తారండి? మీకు ఏం అవసరం చెప్పండి. కాబట్టి నిష్ప్రపంచ సుషుప్తి దశ ఎందు జీవికి ప్రపంచ సంబంధం లేదు. అట్టి స్థితి ఎందు జీవి కూడా నిష్ప్రపంచమే. వస్తు సముదాయం అంతా ఏది ఒక ద్రవ్యం చే రూపొందింపబడి ఉంటుంది. అందుచే ద్రవ్యము వస్తువునందు గాని ఉంటుంది, కానీ వస్తువు ద్రవ్యమునందు ఉండనక్కర్లేదు. మనము కొయ్యతో బండి చేయించుకొనిన ద్రవ్యమగు కొయ్య వస్తువకు బండి అందు ఉంటుంది, కానీ వస్తువకు బండి ద్రవ్యమగు కొయ్య అందు ఉండదు కదా. ఆ ప్రకారముగానే పరమేశ్వరి ఆధారముగా గల ప్రపంచమున పరమేశ్వరి ఉంటుంది, కానీ ప్రపంచమే పరమేశ్వరి యందు ఉండనక్కరలేదు. పరమేశ్వరి నిష్ప్రపంచ అంటే ఇక్కడ మీరు వేరేగా అనుకోక్కర్లేదు, అయ్యో అదేమిటండి అలా అని. అంటే ఇక్కడ ప్రపంచాన్ని ఆవిడే సృజించింది, అందులో సందేహం ఏమీ లేదు. పూర్ణ అద్వైతానికి వెళ్ళినప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువులో ఆవిడే ఉంది. ఆవిడ లేనిది ఏది లేదు ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో. ఆవిడ అంటే పరబ్రహ్మం. అక్కడ ఆ విధంగా చెప్తారు. ఇక్కడ ఇంకా ఉపాసన ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి ఈవిడే మోక్షం ఇస్తుంది, ఇవన్నీ కూడా చెప్పారు. కాబట్టి ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు? అందరిలో ఆత్మగా సాక్షిగా ఉందిరా, కాబట్టి ఇక్కడ ఆవిడ సాక్షిగా ఉంది కాబట్టి నీకు మోక్షం ఇవ్వాలని రూల్ లేదు. ఎవరు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా నీలో ఉంది, కాబట్టి నీకు ప్రపంచం లేకుండా ఉందా? నీకు ప్రపంచం ఉంది, నీకంటూ నా లోకం అండి, వాడి లోకంలో ఉంటాడులేండి అని మనం చాలా క్యాజువల్ గా వింటూ ఉంటాం, ఎవడి లోకం వాడిది అని. కాబట్టి ప్రపంచం ఆవిడే, అందులో ఏం సందేహం లేదు. అందరిలో ఉన్నది కూడా ఆవిడే, సందేహం లేదు. ఈ సృజించింది కూడా ఆవిడే. ఇంత సృజించిన ఆవిడకి ఈ ప్రపంచంతో బంధం లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఇంత సృజించిన అందరిలో ఉన్న ఆవిడకి అసలు ఏ ప్రపంచము లేదు. ఏమండి, పోనీ భక్తుడి ప్రపంచం ఆవిడది అవుతుందా? కాదు. ఆవిడ వహాం అంది, నేను కూడా చేస్తానని. కృష్ణ పరమాత్మ ఈవిడ వేరు కాదు కదా. ఆవిడ వహామే అంటుంది, ఆవిడ మీద మీరు భారం వేసినప్పుడు అంటుంది, కానీ అలానే ఆవిడ ఆ ప్రపంచంలో కూరుకుపోదు. అంటే వీటన్నిటికీ ఆవిడ ఏదో రియాక్షన్, ఆవిడ ఉపద్రవాలు అవి రావు ఆవిడకి. ఈ డిఫరెన్స్ మీకు తెలియాలి. భక్తుడు ఉపాసకుడి యొక్క విషయాలన్నీ స్వయముగా ఆవిడే చూస్తుంది, అందులో సందేహము లేదు. అనుభవంతోనే చెప్తున్నాను, ఆవిడ చూస్తుంది. అలానే ఆవిడ ఈ ప్రపంచంలో దూరిపోలేదు. ఆవిడేం దూరిపోలేదండి. ఆవిడ చక్కగా నిర్వికారంగా నిష్ప్రపంచగానే ఉంటుంది. ఎక్కడ ఏమిటి ఎప్పుడు ఎలా చేయాలో ఆవిడకి తెలుసు కాబట్టి ఆవిడకి ఆలోచనలు ప్లానింగ్లు వేరే అక్కర్లేదు కదా. ఆవిడ భృగవు బుగ్నవు, ఆవిడ ఏదన్నా అలా కనుబొమ్మ కొంచెం ముడివేస్తుంటే ఏదన్నా అక్కడ సృష్టిలో ఏదన్నా ఇదే వెంటనే ఈ యొక్క శివుడు విష్ణువు బ్రహ్మ వీళ్ళకి అర్థమైపోతుంది. ఆవిడ గూడు వేసిన దాన్ని బట్టి వెంటనే ఆ పని చేసేస్తారు. ఆవిడ నోరు విప్పలేదు, చెప్పలేదు, ఏమి చేయలేదు. భృగవు బుగ్నవు ఈ యొక్క భృకుటి ముడి వేస్తుంది. ఆవిడ వేసిన విధానం అంతా వాళ్ళకి అర్థమైపోయి. కొంతమంది పిల్లలు కూడా అలాగే ఉంటారు కదండి. ఆఫీస్ లో వాళ్ళు అనండి, ఇంట్లో పని వాళ్ళు బాగా చెప్పకుండానే వాళ్ళు గ్రహించేస్తారు. ఒక ఆనకొతో శిష్యులు కూడా గ్రహిస్తారు. ఇలా రకరకాలుగా ఉంటుంది కదా. అదే ఇక్కడ చెప్తున్నారు.
ఆవిడ నిష్ప్రపంచ, ఆవిడ లేనిదే అసలు సృష్టి లేదు. ఉపాసకుడికి అద్వైతంలో అసలు ఉన్నది అదే. ఉపాసకుడికి, శరణాగతి పొందిన శిష్యుడికి తనకి ఏ ప్రపంచం ఉండదు. ఉపాసకుడి యొక్క సర్వకార్యాలు ఆవిడ నిర్వర్తిస్తోంది కాబట్టి వాడి యొక్క ప్రపంచం ఆవిడది అవుతుందా అంటే ఆవిడది అవ్వదు. ఆవిడ అన్ని చేస్తుంది. యంత్రం అన్ని చేయట్లేదండి, ఇది అంతే. స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, అలానే స్విచ్ ఆహా నేనే అంటుందా? మీరు స్విచ్ లేకుండా కూడా డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. కాబట్టి ఇక్కడ అర్థం ఆ యొక్క ఎలా అయితే మీరు కూడా బాహ్య ప్రపంచంలో వ్యవహారం చేయండి, ధర్మంగా చేయండి, అది మిమ్మల్ని ఏది బాధ పెట్టదు. మీ ధర్మాన్ని మీరు ఆచరించండి. కొంతమంది పెద్దవాళ్ళు చూడండి ఏం మాట్లాడరు పాపం, వాళ్ళు హాయిగానే ఉంటారు, ఎవరిని ఇబ్బంది పెట్టరు. కొడుకులు నవ్వచ్చు, కోడళ్ళని అవ్వచ్చు, కూతుళ్ళని అవ్వచ్చు, ఎవరిని వాడు ఏమి ఇబ్బంది పెట్టరు. అన్నిటికీ సరే సరే అని నిర్వికారంగా ఉంటారు. అదే అప్పుడు అందరూ మెచ్చుకుంటారు కదండి, అబ్బా మాకేం ఇబ్బంది లేదండి అని. దీనివల్ల వాళ్ళు ఆనందం పొందుతున్నారు అన్నప్పుడు నీకు కాస్త పోనీ మామూలు, ఇందాక జీవుడు చెప్పినట్టయితే నీకు కాస్త పుణ్యం వస్తుంది కదా మరి పాపం. అందుకని ఉన్న 4 రోజులు మంచిగా ఉండి వెళ్ళాలి. ఏమైందని కొంత అడ్జస్ట్ అయిపోతే ఏమైపోతుంది, ప్రపంచం మారిపోతుందా? మంచితనంగా ఉంటే కదా ఆ మంచితనం నువ్వు పోయినా చెప్పుకుంటారని మామూలు వాడుక భాషలో ఉంటుంది. నీ మంచి నిన్ను రక్షిస్తా అంటే నీ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. ఎందుకంటే లేనిపోని కోపాలు ఇవన్నీ కూడా హాయిగా ఉండండి. అనవసరంగా కోపాలు చూపించిన, అనవసరంగా మొహం మార్చుకోవటాలు ఇలాంటివన్నీ దేనికండి? అవన్నీ రాక్షస గుణాలు. అరుపులు, రావణాసుడి పేరు ఎలా వచ్చింది? వాడు పెద్దగా అరిచేట. రావణం అంటే అరుపు, అందుకని వాడు రావణాసురుడు అయ్యాడు. మీరు కూడా కోపంతో అరిస్తే ఏమవుతారండి? రావణాసురుడు. అంటే రావణాసురులు ఎక్కడో లేదు, ఇక్కడే ఉన్నారు. కోపంతో అరిచిన ఎబ్బే మేము అరవండి, సన్న సన్నగా గొణుగుతామంటే ఏదైతే ఏంటండి, అసుర లక్షణం అంటారు. పోనీ రావణాసురుడు అంత, కానీ అసుర లక్షణాలు కదండి. అందుకని ఎందుకు వచ్చింది? దైవ లక్షణాలతో ఉండంటారా అంటే కాదు, నేను అసుర లక్షణాలతో ఉంటానంటే ఏం చేస్తారు? అసురుడుగా పుట్టాల్సి వస్తుంది. మళ్ళీ నికృష్టపు జన్మలని చెప్పలేదండి. అంటే చక్కగా అందరూ నిర్వికారులుగా, నిష్ప్రపంచలుగా, నిత్యముక్తులుగా ఉండండి. అత్యంత సులభం అండి, ఇది ఏమి కష్టమే కాదు. ఇప్పుడు ఇష్టమై పొద్దునే లేవట్లేదు, ఎంత హాయి, ఎంత బాగుంది ప్రపంచం, బ్రహ్మాండంగా లేదండి. ఇప్పుడు 5ంటికి వెళ్తే ఎంత ప్రశాంతంగా వినగలుగుతున్నారు కదా, నిద్రపోకుండా. హాయి, ఇంత పొద్దునే నిద్ర రాదండి, మళ్ళీ తర్వాత కాసేపు అయ్యాక నిద్ర వస్తుంది, పర్వాలు పడుకోవచ్చు. లోపలంతా అమ్మ నిండిపోయింది కదా, నిండిపోయిన ఈ ఆనందము వేరేగా వస్తుందండి. ఓ సెల్ ఫోన్ చూస్తే ఆనందం వచ్చిందా? చేయి నొప్పి రాలేదు, కళ్ళు నొప్పులు రాలేదు. చూడండి, బాహ్య ప్రపంచంలో మీరు ఏది అడాప్ట్ చేసుకున్నా, ఆప్ట్ చేసుకున్నా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్. అదే అమ్మని ఆప్ట్ చేసుకున్నారు అనుకోండి, ఏ నొప్పులు ఉన్నాయండి? ఇప్పుడు ఏమైనా ఉన్నాయి? హాయిగా ఏసీ వేసుకుని ఉండొచ్చు, బహుశా చలికాలం కాబట్టి వేసుకోలేదేమో, సోఫాలో మీ ఇష్టం వచ్చినట్టు కదా. ఏ ప్రాబ్లం, హాయిగా లేచారు కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంది, ఎంత హాయిగా ఉంది చెప్పండి. ఇది అయిపోయాక ఆలోచించడానికి ఇంకెంత టైం ఉంటుంది బాహ్యం గురించి? ఆలోచించకండి, హాయిగా పడుకుంటే పడుకోండి, లేదా హాయిగా స్తోత్రం చదువుకోండి, లేదా నామస్మరణ చేయండి, హాయి కళ్ళు పూసి కూర్చోండి. అది పూర్ణానందాన్ని ఇస్తుంది, హాయిగా ఉంటుంది. అప్పుడు మీరు నిష్ప్రపంచులు, నిత్యముక్తులు ఈ క్షణంలోనే అంటారు. శుభం భూయాత్.